హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. శివరాత్రి పండగ కదా, ఇంట్లో పూజన అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. నాని హాయ్ చెప్పు బేట. హాయ్ 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 గిచ్చి, హాయ్ గిచ్చి. ఓహో వెరీ గుడ్. ఓకే అండి, బాయ్. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? ముందుగా అందరికైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమైతే శివరాత్రి పండగ రోజు అయితే నిజామాబాద్లోని కంఠేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నిజామాబాద్లో ఈ టెంపుల్కి అయితే చాలామంది వస్తారు. శివరాత్రి పండగ రోజు ఈ శివయ్యను దర్శించుకోవడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికైతే వేల కొద్ది జనాలు వచ్చిర్రు, వేలల్లో వచ్చిర్రు, చాలామంది వచ్చిర్రు. మాకైతే దర్శనానికి అసలు క్యూ లైనే కట్టలేదు. ఎందుకంటే 1 ఇయర్ లోపు పిల్లలకైతే డైరెక్ట్లో ఉందండి. ఇక్కడ 60 ఏళ్ళ ముసలుళ్ళకి, వికలాంగులకి, ఈ మన గర్భిణీ స్త్రీలకు, వీళ్ళకు మాత్రం ఎలాంటి క్యూ లైన్ లేదన్నట్టు డైరెక్ట్ వెళ్ళిపోవడమే అన్నట్టు. అక్కడ వాళ్ళతో మాట్లాడి వెళ్ళాలి. మనకైతే డైరెక్ట్ గర్భగుడిలోకే పంపిస్తారండి. అక్కడ ఇదే మా చిన్నోని చూపించి మేమైతే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళినాం. దగ్గర గర్భగుడిలో దేవుని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చినాం. బయటకు వచ్చాక ఇక్కడ నాగమ్మ తల్లికి అయితే మొక్కుకొని ఇక అభిషేకాలు అయితే చేసి కొబ్బరికాయ కొట్టినామండి. ఫస్ట్ అయితే నేను ఈ నాగమ్మ తల్లిని చూసి భయపడ్డా. ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా. ఫస్ట్ టైం చూసి భయపడ్డా. ఇట్లా పుట్ట ఇలా పెట్టుకొని పడగ విప్పి ఉన్నది కదా నాగమ్మ తల్లి. నాకు ఫస్ట్ భయం వేసింది. తర్వాత అంతా శివయ్య దయ అనుకొని ఇక ముందుకైతే వెళ్ళినాను. ఇక్కడ నేనైతే అభిషేకం చేసి దేవునికైతే ఇట్లా పూజ చేసుకున్నాను. ఇక ఇక్కడ పుట్ట మీద చిన్న నాగమ్మ తల్లి విగ్రహం ఉందండి. అక్కడ నేనైతే చామంతి పువ్వు పెట్టాను. పువ్వు పెట్టడంతోనే అట్లా ఆగేసరికి ఆగింది. కింద పడకుండా ఆగేసరికి చిన్న పాము పడగ మీద పెట్టేసరికి ఆ పువ్వు అయితే ఆగింది. నాకు చాలా సంతోషం అనిపించిందండి అట్లా ఆగడం. ఇక శివరాత్రి పండుగ రోజు అయితే ఇక్కడ చాలామంది వచ్చారు. ఇక్కడ దేవునికి చూడండి, ఇక్కడ నాగమ్మ తల్లి సపరేట్ ఉంది. అక్కడ కాకుండా ఇక్కడ అందరు అభిషేకాలు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఉన్నది. ఎందుకంటే జనాలు బాగున్నారు కాబట్టి అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇక మేమైతే లోపల దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇటు పక్కకు వస్తే కోనేరు ఉంది. ఈ కోనేరు దగ్గర అందరికీ ఆ రోజు ఒక్క పొద్దున్న వాళ్ళు, ఒక్క పొద్దు లేని వాళ్ళందరూ, ఆ గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాదం మిల్క్ ఇస్తున్నారండి. ఈ బాదం మిల్క్ అంటే ఎవరు ఎన్నన్నా తాగొచ్చు, ఒకటే అని కాదు. ఒక 2, 3 ఎన్నన్నా తాగొచ్చు. ఎవరెన్ని తాగితే అన్నీ అయితే వాళ్ళు ఇస్తున్నారు అక్కడ. ఇక మేమైతే ఒక్క పొద్దున్నాం కదా, మేము బాదం మిల్క్ తాగినాం. ఇక మా చిన్నానికి కూడా కొన్ని తాగిపించినాం. ఇక్కడ మా పక్కకి కూర్చున్న వాళ్ళు మా బాబుని చూసి ఇక సంబరపడి ఎత్తుకున్నారు పాపం. కానీ వీడైతే అసలు వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. చూడు, వాళ్ళు ఒక్కసారి ఎత్తుకుంటామని పాపం తీసుకున్నారు, కానీ అస్సలు వాడు పోవట్లేదు. ఇట్లా శివలింగాలన్నీ ఉన్నాయండి. ఒక్కొక్కరు లోపల అభిషేకం చేసుకోవడానికి లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దేవునికి మంచిగా అభిషేకాలు చేసుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకుంటున్నారు. చాలామంది వచ్చారు ఇక్కడికైతే జనాలు. ఈ కోనేరు చుట్టూ శివలింగాలే ఉన్నాయి. ఇక ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే వాళ్ళ పూజలు అయితే చేసుకుంటున్నారు. ఈ శివరాత్రి పండుగ రోజు ఒక్క పొద్దు ఇట్లా వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఏదో ఒక కారణం వల్ల వదిలిపెట్టిన వాళ్ళు మళ్ళీ ఫాస్టింగ్ పట్టాలి అంటే మళ్ళీ సోమవారం వస్తేనే ఆ ఫాస్టింగ్ పట్టాలంట. మిగతా వారాలలో పట్టదట. శివరాత్రి సోమవారం వచ్చిన రోజే ఆ ఫాస్టింగ్ ఉండాలంట. ఈ సోమవారం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, శివరాత్రి సోమవారం రావాలని. పాపం ఆ సోమవారం ఎప్పుడు వస్తుందో. చాలామంది అయితే ఒక్క పొద్దు ఉండడానికి వదిలిపెట్టిన వాళ్ళు మళ్ళీ ఒక్క పొద్దు ఉండడానికి అయితే చాలామంది ఉన్నారు. నాతో చెప్పుకున్న వాళ్ళు ఇక సోమవారం ఎప్పుడు వస్తుందో చూడాలి శివరాత్రి. ఇక మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అటు పక్కకు వీళ్ళంతా లైన్ అండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత లైన్ ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి కూడా చాలామంది ఉన్నారు. నేను ఇంకా అంత వీడియోస్ తీయలేకపోయినా. చూడండి ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా క్యూ లైన్ అన్నమాట. లోపల లైన్స్ కట్టారు, అదంతా క్యూ లైన్. అక్కడి నుంచి ఇక్కడ రాకున్నారు. మేమైతే
ఇంత లైన్ కూడా లేము, డైరెక్ట్ అక్కడ బ్యానర్ల మీదనైతే రాసి ఉంచారు 1 ఇయర్ లోపు పిల్లలకైతే డైరెక్ట్ తీసుకుంటామని. మేమైతే డైరెక్ట్ వెళ్ళాము, దర్శనం తీసుకున్నాము. ఇంతమంది లైన్లో ఉండడం అంటే ఫ్రెండ్స్ మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. హాఫ్ అన్ అవర్నే దర్శనం కంప్లీట్ అయింది, కానీ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. మా చిన్న వల్ల మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. చిన్నపిల్లలకి 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళకి తొందరగా పంపిస్తున్నారు అన్నట్టు, లైన్ లేదన్నట్టు. చాలామంది ఉన్నారు చూడండి, అక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నారు. రోడ్డు పైరాకి వచ్చిర్రు జనాలు చూడండి. కంప్లీట్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.